హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏదైతే ఉందో మనం స్టూడెంట్ రివ్యూ అయితే తీసుకుందాం. ఏదైతే స్టూడెంట్ మనకి జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకుంటారు అంటే మన దగ్గర ఎలా నేర్పిస్తున్నాం, స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేస్తున్నాం, హ్యాండ్ స్కిల్ అనేది ప్లస్ డయాగ్రామ్ లెవెల్ ఎలా మనం థియరీ అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎలా వాళ్ళకి చెప్తున్నాం అనేది మన స్టూడెంట్ మాటల్లోనే మనం తెలుసుకుందాం. స్టూడెంట్లో ఎలా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది ఆయన మాటల్లోనే మనం అడిగి ఒకసారి తెలుసుకుందాం వచ్చిన నుంచి ఇప్పటి వరకు. ఓకే, చెప్పు రాజశేఖర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజశేఖర్. నారకనోల్ డిస్టిక్ కొల్లాపూర్ మండల్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అదర్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళాను. అక్కడ 1 డే 2 డే డెమో క్లాసులు విన్నాను. నాకు అర్థం కాలేదు. ఇక్కడికి మైనెట్వర్క్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇక్కడికి వచ్చాక 2 డేస్ డెమో క్లాసులు విన్నాను. నాకు ఈజీగా అర్థమైంది. అదే కాకుండా ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఉంటుంది. అయితే నేను యాక్చువల్లీ వచ్చావు కదా, ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఫస్ట్లో నాకు సెల్ బేసిక్స్ కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక కాంపోనెంట్స్ గురించి, ఐసీని రీబాలింగ్ ఎలా చేయాలి, సిపియు రీబాలింగ్ ఎలా చేయాలి, డీసీ మిషన్ ఎంత ఎలా వాడాలి, బ్లోయర్ ఎలా వాడాలి అన్నీ పర్ఫెక్ట్గా నేర్పించారు. థియరీ అర్థమవుతుంది, ప్రాక్టికల్స్ అర్థమవుతున్నాయి సార్. అప్పటికి ఫస్ట్ కన్నా ఇప్పుడు మంచిగా కాన్ఫిడెన్స్ మంచిగానే ఉంది. బాగానే చేయగలుగుతున్నా సార్. చేస్తున్నా సార్. అదే కాకుండా ఇక్కడ వీళ్ళకు కింద సర్వీస్ సెంటర్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ వస్తే అవి కస్టమర్స్ ఫోన్లు తీసుకొస్తారు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన ఫోన్లు ఇక్కడ మనకు లైవ్లో చేసి చూపిస్తాడు సారు. మనకు అర్థం కాకుండా 3-4 టైమ్స్ అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఓకే ఓకే. అయితే నార్మల్గా అయితే వేరే ఇన్స్టిట్యూట్కి తిరిగి వచ్చామని చెప్పావు కదా, అయితే అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడికి అంటే నీకు డిసప్పాయింట్ అయితే లేదు కదా? ఇక్కడికి వచ్చేసరికి నీకు అమౌంట్ వేస్ట్ అయిందని అనలేదు. ఇంకా డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి సార్. డిజిటల్ క్లాసెస్. సో డిజిటల్ క్లాస్ ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు స్టూడెంట్ మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. ఏదైతే బిల్డ్ అయ్యే వాళ్ళ కాన్ఫిడెన్సే మీకు అనేది ఒక ప్రూఫ్ అన్నట్లు, అంటే మీకు ఒక నమ్మకం. అయితే నెక్స్ట్ స్టూడెంట్ని అయితే మనం మాట్లాడదాం. వేరే అబ్బాయిని ఇంకొక స్టూడెంట్ని తీసుకొచ్చి, సో ఆయన ఏమంటాడు అనేది మనం